మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు, కర్నూలు ఉల్లిని కొనేందుకు ముందుకు రానివైన తాడేపల్లిగూడెం మార్కెట్లో దళారుల సిండికేటు, గతేడాది కంటే 10 రెట్లు తక్కువగా రేటు, కిలో 5 రూపాయలకు అడుగుతున్న వ్యాపారులు అంటూ మరోవైపు సీసీఐకి జన్నర్ల షాక్, గడువు ముగుస్తున్న బిడ్లు వేయకుండా నిరసన, టెండర్ నిబంధనలు సడలించాలని పట్టు, సీసీ కెమెరాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చిన వైను, ఈ సీజన్లో దూది శాతం పెంచాలన్న నిబంధనపైన మిల్లర్ల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హోంమంత్రిని అవుతా అంటూ పోలీసు విచారణలో కిలేడి షాక్, శ్రీకాంత్ రెమిషన్కి అంతా సిద్ధం చేసుకున్నా, పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకాలనుకున్నా, ఎన్నికలకు ఏడాది ముందు గూడూరులో బకాం వేయాలని అనుకున్నానని వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో అన్నకు తెల్ల రేషన్ కార్డు, 4 కార్లు ఉన్న మరొకరి పేరుతోనే ఫోన్లో ట్రాన్స్జెండర్ హత్య వివరాలు మళ్ళీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం, ఆ మాటలతోనే మాయ చేస్తుంది, నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారులు అయినా వెళ్తుంది, తెల్ల రేషన్ కార్డు ద్వారా ఉండి 30 లక్షలు ఖరీదు చేసే కారులో తిరుగుతుంది, ఎలాంటి ఆదాయం లేకుండా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని అవుతా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతా, మీకు పోస్టింగుల్లో సాయం చేస్తానంటోంది, ఆమెకు మతి భ్రమించిందా ఏంటని నవ్వుకున్నామని లేడీ డాన్ నిడిగుంటారును విచారించిన ఓ పోలీసు అధికారి తన సహచరులతో ఆ వివరాలు పంచుకున్నారు. అరుణుకి ఆదాయ మార్గాలు ఏంటంటే నెల్లూరు జిల్లా పోలీసులు 3 రోజులు కస్టడీలో ప్రశ్నించారు. మొదటి 2 రోజులు పొంతలేని సమాధానాలు చెప్పిన ఆమె 3వ రోజు కాస్త నోరుపింది. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద పైరువీలు చేసే స్థాయి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక